తర్వాత అమ్మ అన్నారు అందుకే నాకు దుఃఖం అన్నదే తెలియదే అని. ఇప్పుడు మనకి గుంటూరు నుండి వచ్చిన భవాని ఏకపాత్రాభినయం చూపించబోతోంది. ఏమిటి ఈ నహబత్తు ఇంత ఇరుకుగా ఉన్నది? ఇక్కడ సర్దుకొని ఉండడం ఒకంత కష్టమే. అయినా గురుదేవులకు దగ్గరలో ఉంటూ ఆయనకు సేవ చేసే అదృష్టం పొందడం ముందు ఈ కష్టాలు ఏపాటివిలే. పైగా అత్తయ్య గారు కూడా నహబత్తు పైగదిలోనే ఉంటున్నారు. ఆమెకు ఏ అసౌకర్యం కలగకుండా చూసుకోవాలి. అయ్యో, అత్తయ్య గారు పిలుస్తున్నట్లు ఉన్నారే, ఇప్పుడే పైకి వెళ్తాను. అబ్బా, ఈ ఎత్తులేని గుమ్మం గుద్దుకొని తల బొప్పి కట్టింది. ఇక నుండి కాస్త జాగ్రత్తగా ఉండాలి. యోగిన్ అంటూనే ఉంటుంది, అంత తొందరెందుకు, అత్తయ్య పిలిచినప్పుడు నిదానంగా వెళ్ళు అంటుంది. కానీ పాపం అత్తగారు వృద్ధురాలు, నాకు మాతృ సమానురాలు. పిలిచిన వెంటనే వెళ్ళలేకపోతే ఆమెకు ఏదైనా అసౌకర్యం కలగవచ్చు. నేను పడిపోయినా పర్వాలేదు, కానీ అత్తగారు ఇబ్బంది పడకూడదు కదా. మొన్న నహబత్తుకు వచ్చిన కలకత్తా స్త్రీలు నన్ను చూసి ఈమె ఎంత చిన్న గదిలో ఉంటుంది, సీత చెరసాల వాసంలా ఉంది ఈ గది అన్నారు. కానీ వారికేమి తెలుసు, గురుదేవుల సేవ కోసం అనేటప్పటికీ ఎలాంటి అసౌకర్యం నా దరిదాపులకు రాలేదు. ఇవి పైకి శ్రమల్లా కనిపించినా ఇక్కడ నా జీవితం ఆనందంగానూ ప్రశాంతంగానూ ఉంది. గురుదేవుల సాన్నిధ్యంలో ఎంతటి ఆనందం అనుభవిస్తున్నాను. ఈ దక్షిణేశ్వరమే ఒక ఆనంద నిలయంగా అలరారుతోంది. గురుదేవులకు భక్తులతోనూ మీకు ఇంటి పనులతోనే సరిపోతుందని, గురుదేవులు మిమ్మల్ని ఎక్కడ పట్టించుకుంటున్నారని మొన్న ఒక ఆమె అడిగింది. ఆమెకేం తెలుసు ఆయన ప్రేమ? ఒకే చోట ఉంటే వాతం కమ్ముతుందని ప్రతిరోజు నన్ను బయట నడవమంటారు. నిరంతరం ఆయన దర్శనం కోసం నా హృదయం తపించిపోతుందని ఆయనకు తెలుసు. అందుకే ఆయన నాకు కనబడేటట్లు ఉత్తరపు కిటికీ తీసే ఉంచుతారు. ఈ తడిక రంధ్రాల నుంచి నిరంతరం ఆయనను దర్శించడమే నాకు ఎంతో ఆనందం. ఏమిటో ఈ మధ్య భక్తులు ఎక్కువ మంది వస్తుండడం వల్ల గురుదేవులకు సేవ చేసుకోవడం కుదరడం లేదు. సుమారు 2 నెలలైంది వారిని చూసి. ఏమిటమ్మా, ఏమంటున్నావు? నేను అప్పుడప్పుడైనా గురుదేవుల దగ్గరకు ఎందుకు వెళ్ళాలంటున్నావా? నువ్వు ఆగు యోగిన్, కోపగించుకోకు. ఆమె హృదయంలో గురుదేవులకు సేవ చేయాలని ఉన్నదేమో. సరే, గురుదేవుల వద్దకు ఆమెనే వెళ్ళనిద్దాము. మనం మరొకసారి వెళ్దాము. ఏమిటి గులాబ్, ఇలా వచ్చావు? ఏమిటి, గురుదేవులు నువ్వు ఆహారం వడ్డిస్తే ఆనందించారా? ఇక నుండి నువ్వే ప్రతిరోజు నహబత్తు నుండి ఆహారం తీసుకెళ్తావా? సరే, అలాగే కానివ్వు. గురుదేవులకు సేవ చేసే ఈ కొద్దిపాటి అవకాశం కూడా చేజారింది. ఓ మనసా, నిత్యం వారి దర్శన భాగ్యం పొందడానికి నీవు చేసిన పుణ్యం ఏపాటిది? అయినా భగవంతుని వలె గురుదేవులు కూడా అందరికీ చెందినవారే కదా. నేను సహించినట్లుగా గోలాబ్ ఈ అవకాశం చేజారితే తట్టుకోలేదు కదా. ఏది ఏమైనా వీరంతా నా బిడ్డలే కదా. గురుదేవులు ఇప్పటికే నావారైనారు. బిడ్డల ముచ్చట్లు కూడా తీరని. గురుదేవా, నీ బిడ్డలందరినీ చల్లగా చూడు తండ్రి. ధన్యవాదాలు భవాని. ఈ ఏకపాత్రాభినయం స్క్రిప్ట్ రాసినది శ్రీమతి పావని గుంటూరు. అదేవిధంగా మనం నిన్న రాధు ఏకపాత్రాభినయం చూసాం చక్కగా, అది రాసినది కూడా శ్రీమతి పావని గుంటూరు.